మూవింగ్ ఆన్ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డిపై టీడీపీ నేతలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం పొలిటికల్ హీట్ ను పెంచేసింది. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పిఎస్ కంప్లైంట్ చేశారు. కూటమి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ ఏజెంట్ గా విష్ణువర్ధన్ రెడ్డి పనిచేస్తున్నారని విమర్శించారు. కులాలు మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ముసుగులో జగన్ కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు. ఆయనపై వెంటనే బీజేపీ హైకమాండ్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డిపై టీడీపీ నేతలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం పొలిటికల్ హీట్ ను పెంచింది. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పిఎస్ లో కంప్లైంట్ చేశారు. కూటమి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ ఏజెంట్ గా విష్ణువర్ధన్ రెడ్డి పనిచేస్తున్నారని మండిపడ్డారు. కులాలు మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ముసుగులో జగన్ కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు. ఆయనపై వెంటనే బీజేపీ హైకమాండ్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వంపై విషం చిమ్ముతున్న వైఎస్ఆర్సీపీ ఏజెంట్ గా వివరిస్తున్న విష్ణువర్ధన్ రెడ్డి గారిపై ఫిర్యాదు చేయడానికి వచ్చాము. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2019లో ఏర్పడిన తర్వాత 2024 వరకు గత వైసీపీ ప్రభుత్వమే కదాయా ఉండేది. అప్పుడు ఎందుకు నువ్వు కోనేరులో జరిగిన అవినీతి నుంచి ప్రశ్నించలేకపోయావు? ఎందుకంటే నువ్వు వైఎస్ఆర్సీపీతో కలిసి ప్రయాణిస్తున్నావు కాబట్టి వాళ్ళు ప్రశ్నించలేకపోయావు. నేను ఒకటే వినవించుకున్నా అన్న బీజేపీ హైకమాండ్ వారికి, ఇలాంటి వ్యక్తులను గమనించి కూటమి ప్రభుత్వం కలిసిమెలిసిగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలపై సుపరిపాలన అందిస్తుంటే ఓచోని జగన్మోహన్ రెడ్డి గాని వైసీపీ ప్రభుత్వం గాని ఇలాంటి వారికి బీజేపీ ముసుగులో ఉండి బీజేపీ వెండిపోటు పొడిచేలాగా వివరిస్తున్నారు. ఇతనిపై వెంటనే క్రమశిక్షణ చర్యలు. బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డిపై టీడీపీ నేతలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం పొలిటికల్ హీట్ ను పెంచింది. ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ ఆంజనేయులు అందిస్తారు ఫోన్ ద్వారా. ఆంజనేయులు, శివాని, ప్రస్తుతము అంటే కదిరి నియోజకవర్గంలో కదిరి పట్టణంలో బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి తర్వాత ఆయన కొంతమంది మీద ఆరోపణలు చేయడము, ఆ తర్వాత కొందరు టీడీపీ కార్యకర్తలు కూడా ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం రాజకీయంగా వీరి మధ్య నడుస్తున్నటువంటి మీడియాని వేదికగా చేసుకొని చేస్తున్నటువంటి వ్యాఖ్యలు సంచలనంగా రేగుతున్నాయి. తర్వాత ఇది ఒక చర్చాంశనీయంగా కూడా మారింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ రెండు పార్టీలు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడము, చివరకు ప్రాణహాని ఉంది అని చెప్పేసి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకోవడం కూడా ఒక సంచలనంగానే మారింది. ఒక వైపున భూ కబ్జాలు చేశారంటూ చేస్తున్న వారిని ఉపేక్షించేది లేదని ఒకవైపున, కాద్రి నరసింహస్వామి ఆలయంలో అవినీతి అక్రమాలు జరిగాయని చెప్పేసి మరోవైపున ఈ రకంగా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం ప్రస్తుతం కదిరి రాజకీయంగా కొద్దిగా చర్చాంశనీయంగా మారిందని చెప్పొచ్చు. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రామాంజనేయులు.